మంచి ఇండ్లల్లా మంచిగా ఉంది. మళ్ళీ అత్తనా నేర్తా గుద్దుతా బిడ్డ. నేను కూడా ఉంటా. దేవుడా ఏమన్నా ఎట్లుంది? బస్ స్టాండ్ దూరం అసలు రాను పోంగా మళ్ళీ ఎప్పుడైనా దించినప్పుడు అచ్చుడు పోవడం ఒక్కసారి అయితే కథం. ఒక్కటి వస్తుంది. నేను రాను నీకేడ పని లేదు ఇంటికానే ఎట్లా పోడు? బస్ ఎక్కి ఆటో ఎక్కి అడగా మాటోను అడుగు. ఏమంది ఎట్లుంది కాలేజ్? బాగుంది. మంచిగానే. నెక్స్ట్ జున్నును కూడా ఇక్కడనే వేద్దాం. జున్ను వచ్చే వరకు ఇంకా 4 సంవత్సరాలు ఇది వెళ్ళిపోతుంది 6 వరకు. 5 సంవత్సరాలు. 5 అది 8. తొందరగా పెద్ద పెరుగుతుంది కదా. జంప్ మాత్రం క్లాసెస్ చేంజ్ కావు కదా డాడీ. జంప్ చేపిద్దాం డాడీ. నాది ఆల్రెడీ యూకేజీ ఎల్కేజీ నర్సరీ అదనే చదవాలి. నువ్వేమన్నావు నిన్న? ఇదే నేను చదివేది ఇదే కాలేజ్. ఇక కన్ఫర్మ్ అయింది. ఇంకేం కన్ఫర్మ్ అయింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుందట. ఇక ఎవరి దాకా ఎంజాయ్ చేయి ఇంటికాడ మంచిగా తిని మంచిగా ఏంటిది ఇక 4 వద్దులు టీవీ చూసుకుంటా. టుడే అక్క హాస్టల్ గోయింగ్. పనులు ఎప్పుడు ఎందుకు చెప్పు. ఇప్పుడు కాకుంటే మళ్ళీ ఎప్పుడు చేస్తా. అందుకే ఇప్పుడు అన్ని చేపిస్తాను. ఉన్నప్పుడే దొరకట అని చేపిస్తాలా? ఏడ చేస్తుంది 9-10 దాకా ఇవ్వది. కానీ కానీ ఎంతసేపు రెడీ కానీ. అబ్బా నువ్వు పొద్దున్నే లేచినావు. అత్తానా నువ్వు? మళ్ళీ అత్తనా నేర్తా గుద్దుతా బిడ్డ. నేను కూడా ఉంటా. ఎందుకో ఏందమ్మా నువ్వు ఉంటావా? మీ మమ్మీ నుంచి రమ్మాట హాస్టల్. మంచి పని మంచిగా చదువుకో హాస్టల్. మమ్మీ చామగాడేడి ఎవరా గాడిది? ఎప్పుడు నువ్వు పోవుడు? రేపోతావా? తక్కువైందా కాలు తక్కువైందా? బాగా పెట్టేయండి. ఇలా పెడతాను నారు వేస్తారుగా. సరే పోయేస్తాం మరి. లేవరా సైకిల్ ఏమో దొక్కుతావు, తిరుగుడేమో తిరుగుతావు. సైకిల్ దొక్కుతాడు, దుంకుతాడు, ఎగురుతాడు కానీ ఇప్పుడు లేవాడు. తాత కాదు, తాత కూడా ఏమైంది? ఎవరికి లేస్తుంది, నువ్వే దిగి పెట్టా. మెల్లగా మెల్లగా. ఇదేమన్నా అంటే టైట్ సుచిల్దారం తెచ్చుకోవాలి. కావాలా నేనే తీసుకొని వచ్చి ఆనే ఉన్నది చెక్ చేసుకో అని చెప్పింది. మళ్ళీ మీరు
మీరు అందరూ పోయినాక అక్క బీరువాలో పెట్టినా నోడి నువ్వే చెప్పినావు నేను బీరువాలో ఎత్తికినా చేస్తే అందుకుంటావా అన్ని ఎందుకు పోతావా మంచిరాలు నువ్వు పోతావా రా మంచిరాలు పోతావా మళ్ళీ లాంటి కానీ స్నీకర్స్ అయితే తింటాను నా లెక్క ఆలుగడ్డ తింటా సమోసా తింటాను ఆందేశం కదటలే ఉండని అలానే ఉస్నాబాద్ పట్టుకురమ్మను మెల్లగా పైన దేన్ని ఎందుకు అన్ని బ్లింక్ అవుతున్నాయి మంది దగ్గర ఉన్నారు. ఏమవుతుందిరా మరి ఏంటిది ఇంకెప్పుడు బస్ ఎక్కుదాం మళ్ళీ ఎప్పుడు వండుకుందామని చూసినాం ఓ పుస్తకం మమ్మీ ఓరకు తెలియతారు మరి ఎందుకంటాడు నువ్వెందుకు పండగలప్పుడు అంటాడు అయ్యా మేము అన్నావా నువ్వు కాదు మీ అయ్యా మరో మేము పిలుస్తాం అందరూ దొబ్బుతారు పక్కకు. ఉస్నాబాద్ బస్ వస్తాను పోతాయా? 15 నిమిషాలు పోవాలి. రూపీస్ ఉంటాయి 70 రూపీస్ ఉంటాయి 60 ఉంటాయి కదా 60 లేదు కాలేజ్కి ఎట్లా ఆటో పట్టుకొని పోతాం. చల్లకోట మొత్తానికైతే ఉస్నాబాద్ బస్ స్టాండ్లో దిగినాం. ఇక్కడ నుంచి మళ్ళా రైతు బజార్ అన్నట్టు రైతు బజార్లోనే ఇప్పుడు వీళ్ళ హాస్టల్ ఉన్నది, దాన్ని హాస్టల్ కింద మార్చిండ్రు. అక్కడికి మళ్ళీ ఆటో పట్టుకొని పోయినాం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్నాబాద్, శారదా యూనివర్సిటీ కరీంనగర్ 2020లో ప్రారంభమైనది. దీనికి ముఖ్యంగా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, అప్పటి రిజిస్ట్రార్ గారు, మరి ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ తన వంతు కృషితో ఇక్కడికి ఉస్నాబాదు మారుమూల ప్రాంతమైన ఉస్నాబాద్కి తీసుకురావడం జరిగింది. ఇది ఎటు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హన్మకొండ కానీ, సిద్దిపేట కానీ, జనగామ కానీ, కరీంనగర్ కానీ. సో దీని ఒక మంచి లొకేషన్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. 2020లో 4 బ్రాంచ్లతోటి సిఎస్సి, సిఎస్సిఐ, ఈసీఈ, ఐటీ 4 కోర్సులతో ఇక్కడ ప్రారంభం జరిగినది. మంచి అడ్మిషన్ తోటి జరుగుతున్నది. ఇక్కడ కొత్తగా హాస్టల్స్ కూడా ఏర్పడడం చేసుకోవడం జరిగినది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇది మనకు గర్ల్స్ హాస్టల్, ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క గర్ల్స్ హాస్టల్. మంచి ఇళ్ళల్లా మంచిగా ఉంది. ఇక్కడ మా సర్టిఫికెట్లు అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ఇలానే అక్కడ హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసిర్రు అన్నట్టు పేరెంట్స్ను స్టూడెంట్స్ని అందరినీ పిలిచిండ్రు. మళ్ళీ ఏంటిదంటే మేమే ఇక్కడ నేనే కొబ్బరికాయ కొట్టిన స్టార్ట్ ఫస్ట్, తర్వాత మళ్ళీ మిన్నచ్చి కొబ్బరికాయ కొట్టింది.
మంచిగా వాటర్ ఎప్పుడు మంచిగా నువ్వే మంచిగా చూసుకోవాలి, రోజు ఆనా పోయాలి. కొబ్బరికాయ అయితే మంచిగా అడుగుతాను. స్విచ్ రెండు ఉంటాయి, ఒకటే ఇది ఏదైనా చెప్పు నువ్వు పోతాను. స్టార్ట్ అవుతుంది నా వాటర్ ఇక ఒకది నిలబడు. పేరెంట్స్ ఉన్నారా? ఇక్కడ ఇంకొక పేరెంట్ని పిలిచి అది ప్లాంట్ ఆన్ చేయడానికి బటన్ ప్రెస్ చేయించారు, ఆమె కూడా వచ్చింది. ఇక్కడ సార్ ఏం చెప్తానంటే ఇది మీది, మీరందరూ మంచిగా చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, తిండి మంచిగా తినాలి అని మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు పిల్లలందరికీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదెందుకమ్మా పేరెంట్స్ వస్తారని చూసుకుంటూ ఉండొచ్చా? అందుకే పేరెంట్స్ వస్తారని చూసుకుంటా. హాస్టల్ రూమ్లో అయితే మంచిగా పెద్దగా విశాలంగా ఉన్నాయి. ఇయ్యాలనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని వెళ్ళి రూమ్స్ చూసిరండి అని చెప్పిన. ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా గర్ల్స్ హాస్టల్కి లోపలికి ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఇట్లా వచ్చుడు. ఇక ఎవరి వరకు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ రూములు చెక్ చేయడానికి పంపించింది. రూమ్లో అయితే మంచిగా పెద్ద విశాలంగా ఉన్నాయి. కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా. ఎవరు పెట్టు వాళ్ళకి కంపల్సరీ పెట్టు. ఓకే. ఏం రావాలి మీరు పైకి వెళ్ళి చూడండి, పైన పైన దండం పక్కన అలా ఆల్రెడీ సైడ్ ఫిల్ అయ్యారు అని ఇక్కడ తీసుకున్నాం. బాగుంటుంది. మంచిగా కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటాయి, వెంటిలేషన్ ఉంటుంది, బయట చూడవచ్చు, అన్ని విధాలు బాగుంటుంది ఫ్రెష్. నాకే ఉండకపోతే అవుతుంది కానీ మేము 5th నుంచి హాస్టలే. అంటే ఇంత చూడండి హాస్టల్ ఫస్ట్ చదువుకున్న మైనార్టీ అంటే రూమ్స్ ఇట్లా ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ మంచిగా వెంటిలేషన్. వీటికి ఇప్పుడు ఏమైనా కర్టెన్స్ అవసరం ఉందా? ఏం కదా కర్టెన్స్ అవసరం కదా, ఇలా క్లోజ్ చేస్తాం కదా. హోటల్ ఎటుందిరా? పచ్చికోడి తింటాం. ఈ ఇయ్యాలనే ఫస్ట్ టైం కాబట్టి ఇక మేము అందరం అక్కడికి రీచ్ అయ్యేందుకే 10-11 అయింది. ఇక అందుకోసమే మధ్యాహ్నం లంచ్ లేదు, నైట్ డిన్నరే ఉన్నదట. ఇక పిల్లలకు మధ్యాహ్నం లంచ్ చేపిద్దామని ఇక మేము అట్లా బయటికి వెళ్ళి లంచ్ చేయడానికి వెళ్ళినాం. లంచ్ చేసి మళ్ళీ అది హాస్టల్కి వచ్చినాం. మంచిగా ఇంత లేట్ చేస్తుంది. ఇక అక్కడ మళ్ళీ టైం బాగానే అయింది మీకు. ఎవరెవరైతే ఇట్లా మాట్లాడతారో ఇట్లా అయితే మంచిగా ఉంది. మంచి ఇండ్లల్లా మంచిగా ఉంది. హాస్టల్ కాలేజ్ కాదు ఇది. హాస్టలే అన్న నేను. గర్ల్స్ హాస్టల్. వీళ్ళు గర్ల్స్ ఎందుకు స్నాక్స్ కొనుక్కుందాం అంటేనా అనా? ఏమో ఇక్కడ మాట్లాడతారు మేము వాటర్కి ఇంకా అదే మంచిగా ఆవుకో, మంచిగా ఉండు. ఇంకేం
ఏమైంది ఒక్కసారి అంటే మళ్ళీ గిట్ వస్తాను. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది మా కాలేజ్ సుశీర్గా అయ్యో హాస్టల్ ఇక మంచిగానే రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికైతే ప్రతి ఒక్కరు. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడు అయితే మర్చిపోతుంది. బాయ్. చదువుకోరి నచ్చిందా? బాయ్ రాని బాయ్. బాయ్ బాయ్. మంచిగా ఉండు కొట్లాడకుర్రి. బాయ్ బాయ్. మళ్ళీ ఎన్నడతో మోర్ 18 days రాగి పోర్రాయి బాయ్ రా కొట్లాడకుర్రి మంచిగా 27 కద్దాం. కొద్దిగా సరే కొద్దిగా ఫోన్ చెయ్యి. మమ్మీ అది చిన్న పోరగాళ్ళు కదా, కొట్టుకోకుల్లి వారికి ఫోన్ అయితే వేయరు మర్చిపోకుర్రి. బాయ్.